దివ్వెల దువ్వాడ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మొన్న అంటే 22వ తారీఖు సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. 2 రోజుల తర్వాత ఈరోజు ఆయన ఒక వీడియో చేసి ఆ సస్పెన్షన్కి రియాక్షన్ అన్నది ఇచ్చాడు. ఇక్కడ సస్పెన్షన్ వచ్చేసి ఇదే అఫీషియల్ లెటర్ అనేది వైసీపీ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పేసి 22వ తారీఖు ఈ సస్పెన్షన్ అనేది వచ్చింది. కాకపోతే ఈరోజు రియాక్షన్ అనేది చూసిన తర్వాత దివ్వెల దువ్వాడ గారు చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటల్లో కొన్ని లొసుగులు కనిపించినాయి, కొంత నవ్వు అన్నది వచ్చింది. ఏంటి ఆ మాటలు ఒక్కసారి వినండి, ఏంటి ఆ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తా. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక మంచి పని దివ్వెల దువ్వాడ గారు చేసింది ఏంటంటే, నిజంగా నిజాయితీ పరుడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మంచి వ్యక్తి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. పార్టీలో ఉండి పార్టీ వీడి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అంటే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయినా, దివ్వెల దువ్వాడ అని చెప్పేసి నేను చెప్తున్నానని చెప్పేసి మీరు ఆశ్చర్యపడొద్దండి. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు. మహిళలంటే నాకు చాలా గౌరవం. కాకపోతే దివ్వెల మాధురి గారిని, దువ్వాడ శ్రీనివాస్ గారిని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి పేరులో కూడా వీళ్ళిద్దరిని విడదీయకూడదని చెప్పేసి నేను దివ్వెల దువ్వాడ గారు అంటున్నా, అంతే తప్ప వీళ్ళని నేను ఎవరినో కించపరచాలి అన్న ఉద్దేశం నాది కాదు. ఇక నెక్స్ట్ చూద్దాం. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. నో డౌట్. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. ఇక్కడ ఒక విషయం, పార్టీ కోసం పనిచేశాడు, కష్టపడ్డాడైనా, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నిజంగానే కష్టపడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డాడు. కానీ పార్టీ అకారణంగా లేదా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేసింది అంటున్నాడు మన దివ్వెల దువ్వాడ గారు. అది తప్పండి. అకారణంగా ఎవరు సస్పెండ్ చేయరు. అది కూడా ఎవరైతే పవర్లో ఉన్నారో, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడైనా, అట్లాంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడు దూరం చేసుకోదు. దూరం చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి రాజకీయాలలో మనిషి ఎలాగున్నా సరే, మనిషి రంగు ఎలాగైనా సరే, ముక్కు, చెవులు, నోరు, చేతులు ఎట్లా ఉన్నా సరే పర్లేదు, కానీ చూడడానికి మాత్రం నీట్గా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అఫీషియల్గా కనిపించాలి బయట ప్రపంచానికి. రాజకీయాలలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఇదొకటి. రెండవది గౌరవం. ఉదాహరణకి ఈయన చేసినటువంటి ఏకైక తప్పు ఇందాకే చెప్పిండు, పర్సనల్ అని చెప్పేసి వ్యక్తిగత అంశం మీద సస్పెండ్ చేశారు. నిజంగానే ఒక వ్యక్తికి క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, రాజకీయ నాయకుడికి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ని కోల్పోయిండు మన దివ్వెల దువ్వాడ గారు. కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, ఆయన పెండ్లయి భార్య ఉండి, కూతురు ఉండి, వేరే ఒక మహిళతో సహజీవనాన్ని సాగిస్తున్నాడు అని చెప్పేసి పార్టీకి చెడ్డ పేరు అనేది వచ్చింది. ఆ సహజీవనం కూడా అలాంటిది ఇలాంటిది కాదండి. ఎట్లా ఉందంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక చిన్న మచ్చుకు ఒక వీడియో చూపిస్తాను నేను, ఇది చూడండి. రాజు ఐ లవ్ యూ. డబల్ లవ్. రాజు ఐ లవ్ యూ. సౌండ్ తీసేసిన నేనే, చూడలేమని చెప్పేసి. అంత నాకు గుండెకాయ చిన్నది నాది. ఇలాగా సహజీవనం సాగిస్తున్నాడు అంటే ఒక రాజకీయ నాయకుడు,
ఆ నాయకుడికి చెడ్డ పేరు, రెండవది పార్టీకి చెడ్డ పేరు. వివాహం అన్నది సరే డైవర్స్ అయిపోయింది, రెండో వివాహం చేసుకున్నారు అంటే అది వేరే సంగతి. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజలలో చాలామంది ఉన్నారు రెండో వివాహం చేసుకున్న వాళ్ళు. డైవర్స్ తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్లో రెండో వివాహం చేసుకోవచ్చు, అది కాన్స్టిట్యూషన్ అనేది అది ఇస్తున్నది మనకి రైటు. కానీ వివాహం జరిగి భార్య ఉండి కూతురుండి వేరే మహిళతో ఉంటే ఉన్నా పర్లే, కానీ బయటకు వచ్చి ఈ రొమాన్సులు అంటే ఏమైపోయిందంటే ఖాళీగా ఉన్న యూట్యూబర్లు కొంతమంది ఉన్నారండి, అంటే నో డౌట్ చాలా పెద్ద యూట్యూబర్లు, కొంచెం ఖాళీగా ఉన్నారేమో, వాళ్ళు వీళ్ళని పిలిచి మరీ ఈ రొమాన్సులు చేపిస్తున్నారు, ఈ కేక్ కటింగ్లు చేపిస్తున్నారు, ఐ లవ్ యూ చెప్పండి అంటున్నారు, అదేదో చేయండి అంటున్నారు, ఇంకా పోయి కౌగులించుకుంటున్నారు. అట్లాంటివి చూడలేక ప్రజలు సరే బయట చూసి ప్రజలు నవ్వుకుంటారు, కానీ ఓటు వేసేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. అరే ఏంటి ఇట్లాంటి వ్యక్తి భార్య పిల్లలకే కాని వ్యక్తి ప్రజలకేం మంచి చేస్తాడు అన్న ఆలోచన ప్రజల్లో ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ విషయం ఉంది. ఈయన వల్ల పార్టీకి కూడా చెడ్డపేరు వచ్చేటట్టుంది. ఇట్లాంటి వ్యక్తుల్లా పార్టీలో పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెడ్డపేరు వచ్చే అటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ఆలోచించి, యాక్చువల్గా ఈ పని కొంచెం ముందు కూడా చేసుకుంటే బాగుండేది, కానీ చాలా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టెప్ అనేది తీసుకున్నారు. నిజంగా చాలా మంచి పని చేసినారు. మీరు అంటే దివ్వెల దువ్వాడ గారు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయడానికి ఏకైక కారణం ఏంటి అంటే మీ పర్సనల్ జీవితం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏది పర్సనల్ ఉండదు. మీరు అనొచ్చు నా పర్సనల్ జీవితంతో మీకేం సంబంధం లేదండి. ప్రజా జీవితంలో మీరున్నప్పుడు మిమ్మల్ని ప్రతి క్షణం ప్రజలు ఏంటి చూస్తూనే ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ప్రజా జీవితంలో పర్సనల్ అన్న అంశమే ఉండదు. అరే ఏం నాయకుడు అబ్బా, భార్యను ఎట్లా బాగా చూసుకుంటాడు, పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడు, కాన్స్టిట్యున్సీని ఎంత బాగా చూసుకుంటారు అంటారు. అరే భార్య పిల్లల్నే చూసుకోలేనోడు కాన్స్టిట్యున్సీని నేను చూసుకుంటాడు అబ్బా అని చెప్పి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకే మిమ్మల్ని పార్టీ దూరం పెట్టింది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడో చూద్దాం. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఇందాకటిది వస్తుంది ఏమనుకో, ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. కారణం ఉంది చెప్పిన. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. ఇది రాజకీయ క్రీడ కాదండి దివ్వెల దువ్వాడ గారు. ఇది ఏంటి అంటే రాజకీయ క్రీడ కాదు, ఇది ఒక మహిళ వల్ల వచ్చినటువంటి సమస్య. ఇది స్త్రీ లీల అనాలి, రాజకీయ లీల కాదు, స్త్రీ లీల. ఇది మీరు చేసుకున్నటువంటి తప్పు, మీరు చేసుకున్నటువంటి అపరాధం. మీ భార్య మీ పిల్లలు అంటే మీ కూతురు వచ్చి మీ ఇంట్లో గొడవ పెట్టుకున్నటువంటి వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఇక్కడ కూడా మళ్ళీ మీరు అడగొచ్చు అది నా పర్సనల్ జీవితం. నేను ఇందాక చెప్పినట్టు పర్సనల్ జీవితం ఉండదు, అస్సలు ఉండదు. రాజకీయ నాయకుడికి ప్రతిదీ గమనిస్తారు, సొంత పార్టీ వాళ్ళు గమనిస్తారు, పక్క పార్టీ వాళ్ళు గమనిస్తారు, వేసే నిందలు వేస్తారు. ఆ నిందలు పార్టీ ఇప్పుడు క్లియర్గా చెప్పాలి ఒక విషయంలో అంటే, ఒక వర్డ్లో అంటే, మీ మీద బురద అన్నది పడుతుంది, ఆ బురద పార్టీ మీద కూడా పడుతుంది. అందువల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీరు తప్పు వ్యక్తి కాదు, మీరు తప్పులు చేశారా లేదా అంటే వేరే తప్పులు నేను దాని గురించి మాట్లాడను, కానీ ఇది మాత్రం 100% తప్పే మీరు చేసింది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు మాట చెప్పారు, విజయం కోసం విసుగును వీడి విరామ మెరుగక పని చేయండోయ్
ఈ పెద్దరేలా కొట్టిండు, ఎవరు రాసిచ్చారో తెలియదు. కానీ ఒక చిన్న విషయం చెప్పాలి, ఎక్కడ కూడా తాత్కాలిక విరామం అని చెప్పేసి లేదు, ఎక్కడ కూడా లేదు. ఇది మళ్ళీ ఒకసారి ఆర్డర్ నేను పెడతాను మీ ముందర. తాత్కాలిక విరామం, టెంపరవరీ సస్పెన్షన్ అని చెప్పేసి లేదు. ఒకసారి మీకు గుర్తుంటే కిరణ్ రాయల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండే, ఎక్కడ జనసేనలో ఉండే. ఆ లక్ష్మి గారు, ఒక మహిళ, లక్ష్మి గారే అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ సమస్య అన్నది వస్తే జనసేన పార్టీ లిఖితపూర్వకంగా ఇచ్చింది టెంపరవరీ సస్పెన్షన్ అని. వాళ్ళు రాశారు, టెంపరవరీగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి రాశారు. దాన్ని టెంపరవరీ సస్పెన్షన్ అంటారు. ఇక్కడ ఎక్కడా కూడా తాత్కాలికము లేదా టెంపరవరీ సస్పెన్షన్ అని చెప్పేసి లేదు, అస్సలు లేదు. ఏమనుంది అంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకి పార్టీ అధ్యక్షులు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయము అంటే సస్పెండ్ చేయడం అయింది అని చెప్పేసి తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా తాత్కాలికమైన సస్పెన్షన్ అని చెప్పేసి లేదు, టెంపరవరీ సస్పెన్షన్ అని లేదు. మరి ఎందుకని చెప్పేసి ఇక్కడ దివ్వెల దువ్వాడ గారు ఆయనే టెంపరవరీ సస్పెన్షన్ అని, తాత్కాలిక సస్పెన్షన్ అని చెప్పేసి ఆనందపడుతున్నారు, అది అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు, పార్టీని ఎక్కడ ఇప్పుడు మోసం చేయలేదు, ఏం చేయలేదు. మీరు పార్టీని మోసం చేశారు అని చెప్పేసి ఎక్కడ కూడా అంటలే. ఏమంటున్నారు అంటే మీరు మీ భార్యని మీ బిడ్డని మోసం చేశారంటున్నారు. భార్యని బిడ్డని మోసం చేసిన వ్యక్తి పార్టీకి ఏం మంచి చేయగలడు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అన్నది వినిపిస్తున్నది. నెక్స్ట్ ఏమన్నాడో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం, కొంచెం ముందుకంట. కష్టపడి పనిచేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నిటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, టెక్కలి నియోజకవర్గ ప్రజలైనా సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా సరే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైనా సరే, ఒక విషయం మాత్రం ప్రజల మనసులో ఉంది. ఏంటి ఆ విషయం అంటే, మీరు మళ్ళీ ప్రజలలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తాను. ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు భార్య పిల్లల్ని మోసం చేసిన వాడు, ఇంత దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేస్తాడు అని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల మనసుల్లో ఉంది. మీరు మోసం చేశారా లేదా వేరే ఏదైనా సంబంధం పెట్టుకున్నారా అన్న విషయాలకి నేను వెళ్ళను. కానీ మీరు మోసం చేసిన తర్వాత కూడా, అంటే భార్య పిల్లల్ని దూరం పెట్టిన తర్వాత కూడా మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చూపించిన వీడియో ఐ లవ్ యూ అనుకుంటా, ఈవెన్ తిరుమలని కూడా వదిలిపెట్టకుండా మన దివ్వెల మాధురి గారిని తీసుకెళ్ళి అక్కడ కూడా ఫోటోషూట్ చేసినటువంటి వ్యక్తి మీరు. అక్కడ కేసులు కూడా అయినట్టున్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆడబడితే ఆడ ఛానళ్ళలోకి వెళ్ళి డైరెక్ట్గా నిర్భయంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అనాలి, ఇక్కడ నో డౌట్ అనాలి. మీరు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలు నిజంగా సభ్య సమాజం చూసి సిగ్గుతో తలదించుకున్నది. అందువల్లనే ఈరోజు పార్టీ కూడా ఈ యాక్షన్ అనేది తీసుకున్నది. మీరు అన్నట్టు టెంపరవరీ సస్పెన్షన్ అయితే ఇది కాదు, మేబీ ఫ్యూచర్ నేను చెప్పలేను ఏమవుతుంది అన్నది. కానీ ముందు సంసారాన్ని సరిదిద్దుకోండి, దాని తర్వాత ప్రజల గురించి మీరు ఆలోచించవచ్చు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.